కథల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్లతో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న ఎన్టీఆర్ తర్వాత తనని తాను మార్చుకుని సరైన కథల్ని ఎంచుకుంటూ వరుస విజయాలతో ప్రస్తుతం ఉన్న హీరోలలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా 4 ఏళ్లుగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. దాంతోపాటు కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అలాగే చేసిన టెంపో నుంచి అరవింద సమేత వరకు ప్రతి సినిమా విషయంలో కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకుని తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కమిట్మెంట్స్ ఏవీ ఓకే అవ్వలేదు. దీంతో ఒక దర్శకుడి తర్వాత ఒకరు ఎన్టీఆర్తో సినిమా చేయడానికి కథలని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా మొదట నాతో సినిమా చేయాలి అనుకున్నాడు బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్. జైలవకుశ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయాల్సిందని వార్తలు రాగా తర్వాత అటకెక్కింది. కానీ ఒకవేళ ఓకే అయితే అది బొమ్మరిల్లు భాస్కర్తోనే చేయాల్సిందట. ఇదివరకు బొమ్మరిల్లు, పరుగు సినిమాలు ఎన్టీఆర్తోనే అనుకున్నా అవి వదులుకున్న ఎన్టీఆర్ ప్లేస్లో సిద్ధార్థ్, అల్లు అర్జున్లతో హిట్లు కొట్టాడు భాస్కర్. ఆ తర్వాత ఆరెంజ్, ఒంగోలు గిత్త వంటి అట్టర్ ఫ్లాప్లతో కనుమరుగైన భాస్కర్ యంగ్ టైగర్ కో రేంజ్ కథను సిద్ధం చేశాడట. బృందావనం, రామయ్య వస్తావయ్య సినిమాల తర్వాత దిల్ రాజు బ్యానర్లో ఎన్టీఆర్ నటించబోయే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందట. దాంతో ఈ సినిమా ప్లేస్లో తమిళ్లో బెంగళూరు డేస్ రీమేక్ చేశాడు బొమ్మరిల్లు భాస్కర్. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ తెరపైకి రాలేదు. కానీ ఇప్పటికిప్పుడు కుదరకపోయినా ఫ్యూచర్లో ఎన్టీఆర్తో ఖచ్చితంగా సినిమా చేస్తానని అంటున్నాడు బొమ్మరిల్లు డైరెక్టర్. న్యూస్ అప్డేట్స్ మరిన్ని కావాలి అంటే మీరేం చేయాలి? వింటూ ఫాలో అయిపోతూ ఉండండి. ఎందుకంటే ఎన్టీఆర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అంటే మామూలుగా ఉండదు కదా. సో భాస్కర్ సినిమా మిస్ అవ్వడం పట్ల పలువురు ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరో డిజాస్టర్ అవ్వకుండా మా హీరో ప్లస్ పాయింట్లో ఉండడమే గ్రేట్ అని, మరి మంచి కథ వస్తే తప్పనిసరిగా అప్పుడు విని మరి ఎన్టీఆర్ ఓకే చేస్తారని, అప్పటిదాకా ఎవరు ఎలాంటి ట్రయల్స్ చేయకుండా ఎవరి పని వారు చేసుకోండని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రస్తుతానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.